ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. చాలు. ఇర్మియా 17:7. అయితే ఎవరైతే చాలు అయితే ఎవరైతే యెహోవాను నమ్ముకుంటారో వారంట ధన్యులు. ఎందుకంటే మరి ఎవరైతే ఆయన నమ్ముకుంటారో, ఆయన మీద ఆధారపడతారో దేవుడంట మరి వారికి సహాయకుడిగా ఉంటారు. వారికి దేవుడు ఆశ్రయముగా ఉంటాడంట. వారు ధన్యులు. ధన్యులంటే ఏంటి? ఆశీర్వదించబడిన వారు, యెహోవాను నమ్ముకుని వారు. మరి ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో వారంట ఆశీర్వదించబడిన వారు. అర్థమైందా? నేను ఈరోజు వాక్యం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరు ఆశీర్వదించబడిన వారు, దాని గూర్చి వాక్యములో కొన్ని విషయాలు చూపిస్తూ, మరి అదేవిధంగా బైబిల్ గ్రంథములో ఎవరు ఆశీర్వదించబడ్డారు, మరి ఏ విధంగా ఆశీర్వదించబడ్డారు అనేది ఈరోజు వాక్య భాగం. మరి ఈ బ్లెస్డ్ ఆశీర్వదించబడిన వారంటే బ్లెస్డ్ పీపుల్. ఇంకొక వాక్యం చూసుకుందాం. కీర్తన 44వ వచనం చదువుకుందాం. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్యం పెట్టక యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. ఇక్కడ కూడా ఏం రాయబడింది? యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. మరి నిజముగా అక్కడ ఏమి రాయబడింది? గర్విష్ఠులను, అలాగే త్రోవ విడిచి అబద్ధం తట్టు తిరిగేవారు. అంటే వారిని లక్ష్య పెట్టక, మరి వారికి భయపడకుండా ఎవరైతే మరి దేవుని నమ్ముకుంటారో వారు ధన్యులంట. వారు ఆశీర్వదించబడినవారు. అలాగే సామెతల గ్రంథం 16:20 చదువుకుందాం. ఉపదేశం నాకు చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ఇక్కడ ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో వారంట ధన్యులు అని ఇక్కడ కూడా రాయబడింది. కాబట్టి మనము మరి దేవుణ్ణి ఆశ్రయించాలని దేవుని వాక్యం ద్వారా అర్థమవుతుంది. అలాగే కీర్తన 33:12 చదువుకుందాం. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ఈ కీర్తన ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే, ఎవరైతే మరి దేవుణ్ణి కలిగి ఉన్నారో వారు ధన్యులంట. అంతేకాకుండా ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న ధన్యులు. అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది, ఇక్కడ ఉన్నాం కదా మన అందరము, మరి మనందరినీ ఆయన ఎన్నుకున్నాడు, మనల్ని రక్షించాడు. మనందరము కూడా ధన్యులము, అంటే దీవించబడిన వారము అని దేవుని వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. నిజముగా ఎంతోమంది మనకంటే గొప్పవారు ఉన్నారు, మరి గనులు ఉన్నారు, కానీ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనము ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్నాం, మనము ధన్యులం. నిజంగా ఆయన మనల్ని స్వాస్థ్యముగా, అంటే ఒక ప్రాపర్టీగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనము ధన్యులము. నిజముగా ఈ వాక్యం చదివాక నాకు హృదయము ఒకసారి పులకరించినట్లు అయిందనమాట. ఎందుకంటే ఆయన ఆ స్వాస్థ్యముగా మనల్ని ఎన్నుకున్నాడా? అబ్బాయి ఎంత గొప్ప వాక్యము, ఎంత గొప్ప ధన్యత అని చాలా మనసుకి ఎంతో నెమ్మది అనిపించింది వాక్యం చదవగానే. నిజముగా ఆయనను మనము కలిగి ఉన్నందుకు మనము సంతోషించాలి. మనము దీవించబడిన వారము, మనము ధన్యులము, ఆశీర్వదించబడిన వారము. ఈ లోకములో ఏమున్నా ఏమి లేకపోయినా సరే ఆయనను మనము కలిగి ఉన్నందుకు మనము మరి ధన్యులు మన దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఈ ధన్యత ఎంతోమందికి లేదు, కానీ ఈ ధన్యత దేవుడు మనకిచ్చాడు. కాబట్టి మనము దీవించబడిన వారు. అర్థమైందా? కాబట్టి మరి ఇది లేదు అది లేదని ఎవరు బాధపడము, చింతించడము, మనకున్న పరిస్థితులు, ప్రతి ఒక్కరికి దుఃఖం ఉంది, కన్నీరు ఉంది, అనారోగ్యం ఉంది, ఒంటరితనం ఉంది, నిస్సహాయ స్థితి ఉంది, అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి, కృంగుదల ఉంది, ఎలా నేను ముందుకు వెళ్ళాలనే పరిస్థితి ఉంది. అయినప్పటికీ మరి దేవుని ఈ వాక్యమును బట్టి మనము ధన్యులము అని మనకి అర్థమవుతుంది. కాబట్టి మరి
ఏ విషయంలో ఎవరు కృంగిపోవద్దు, బాధపడొద్దు. కానీ దేవుడిచ్చిన ఈ యొక్క గొప్ప ధన్యతను బట్టి దేవుని స్తుతించే వారుగా ఉండాలి. ఇంకొక వాక్యం చూసుకుందాం. మరి కీర్తన 94:12 చదువుకుందాం. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రం బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రం బట్టి నీవు బోధించేవాడు ధన్యుడు. మరి ఎవరినైతే దేవుడు శిక్షిస్తారో వారు ధన్యులు, దీవించబడిన వారు. యోబు గ్రంథం 5:17 చదువుకుందాం. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింపకము. మరి దేవుని గద్దింపును మనము సంతోషంగా అంగీకరించాలంట, మరి తృణీకరించకూడదంట. ఎందుకంటే దేవుని శిక్షను ఫర్ ఎగ్జాంపుల్, మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తారు, అప్పుడు ఏం చేస్తాం మనము? ఒకటి కొడతాం. స్కూల్కే వెళ్ళనంటారు, అప్పుడు ఏం చేస్తాం మనము? మరి వద్దు ఉండిపో అని చెప్తామా? లేదు. ఎందుకంటే వాడికి అది అవసరం, వాడికి తెలియదు కాబట్టి ఒక కొట్టైనా సరే మనము పంపిస్తాం వాళ్ళకి. ఎందుకంటే వాడి భవిష్యత్తుకి వాడి చదువు ఎంతో అవసరము. అలాగే ఏదంటే ఫీవర్ వచ్చింది, మెడిసిన్ వేసుకోలేదు అనుకుందాం, అప్పుడు ఏం చేస్తాము? మరి వారికి చెప్పి గద్దించైనా సరే అది వేసుకునేలా మనం చూస్తాం, వినకపోతే కొడతాం. అలా మరి అప్పుడు వాడి ఆరోగ్యవంతుడిగా అవుతాడు. వాడికి తెలియదు కాబట్టి మనం చెప్తాం. అదేవిధంగా మనము కూడా దేవుని శిక్షను మరి సంతోషంగా అంగీకరించాలి. సరైన మార్గంలో వెళ్ళకపోతే, తొట్టిల్లిపోతే, తప్పిపోతుంటే దేవుడు మనల్ని శిక్షించడానికి ఇష్టపడతాడు. శిక్షించైనా సరిచేయాలనుకుంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మరి దేవుని గద్దింపును, శిక్షను మనము అంగీకరించేవారుగా ఉండాలి. అప్పుడు మనము మరి దీవించబడిన వారమంట, ధన్యులం అవుతామంట. కాబట్టి మరి దేవుని శిక్షను మనము మరి తృణీకరించకుండా అంగీకరించాలని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. మరి దాని ద్వారా ఎవరైతే దేవుని శిక్షను అంగీకరిస్తారో వారు ధన్యులని మరి దేవుని వాక్యం రాయబడింది. అదేవిధంగా కీర్తన 1:2 చదువుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. మరి ఆ దేవుని వాక్యమును చదవటము, అంతేకాకుండా దానిని ధ్యానించడం ద్వారా మనము ధన్యులమవుతామంట. ఎందుకంటే దేవుని వాక్యము మరి మన యొక్క హృదయంలో ఉండి మనకు మార్గం చూపిస్తుంది, నడిపిస్తుంది. మనము ఎలా జీవించాలనేది మనకి తెలియపరుస్తుంది దేవుని వాక్యము. కాబట్టి దేవుని వాక్యమును చదవాలి, ధ్యానించాలి, వాక్యానుసారంగా మనము నడవాలి. అప్పుడు మనము ధన్యులమంట, దీవించబడిన వారమని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. అదేవిధంగా మరి సామెతల గ్రంథము చదువుకుందాం. సామెతలు 14:21. తన పొరుగువాని తిరస్కరించేవాడు పాపం చేయవాడు, బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. ఎవరైతే బీదలను కటాక్షిస్తారో వారంట ధన్యులు అని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. అదేవిధంగా మత్తయి సువార్త 5:7 చదువుకుందాం. అంటే పేదవారు, నిస్సహాయ స్థితిలో ఉన్న బీదల విషయంలో కనికరం కలిగి ఉండాలి. అదేవిధంగా మరి అలాంటి వారు ధన్యులు, దీవించబడిన వారు. మరి మత్తయి 5:7 చూసుకున్నట్లయితే కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. మనము ఇతరులకు కనికరం చూపిస్తేనే మనము దేవుని కనికరము, మనుషుల కనికరం పొందుకుంటామని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. అయితే ఇప్పుడు బైబిల్ గ్రంథంలోంచి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1:12 చదువుకుందాం. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. ఈ వాక్యం ద్వారా ఏమర్థమవుతుందంటే, మరి ఎవరైతే శోధన సహిస్తారో, ఎవరైతే దుఃఖము గుండా, ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తారో వారు ధన్యులంట. ఎందుకంటే వారితో దేవుడు తోడుగా ఉంటాడు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లల్లో ఇద్దరిలో ఒకరికి ఫీవర్ వచ్చింది అనుకుందాం. అప్పుడు ఒకడు హెల్తీగా ఉన్నారు, అప్పుడు మీరు ఎవరితో ఎక్కువ ఉంటారు చెప్పండి?
అనారోగ్యంతో ఉన్నవారు. ఎవరైతే అనారోగ్యంతో ఉంటారో వారితో వాళ్ళ పేరెంట్స్ ఎక్కువగా ఉండి వారికి టైంకి మందులు ఇవ్వడము, ఫుడ్ పెట్టడము, మరి అలాగే తల మీద తడి బట్ట వేయడము, ఇలా వారితో ఎక్కువ స్పెండ్ చేస్తారు. మరి ఈ మాట ద్వారా ఏమర్థం అవుతుందంటే, మరి శోధన సహించేవాడు ధన్యుడు. నిజంగా మన శోధనల గుండా ఎవరైతే వెళ్తారో మరి వారంట దీవించబడిన వారు. దేవుడు చెప్పిన జీవ కిరీటాన్ని దేవుడు దయచేస్తాడంట. కాబట్టి శోధన వచ్చింది, దుఃఖం వచ్చింది, కష్టం వచ్చిందని బాధపడకుండా ఆ శోధనలో దేవుని మీద ఆధారపడాలని మరి దేవుని వాక్యము సెలవిస్తుంది. అదేవిధంగా 1 పేతురు 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. మరి ఎవరైతే నీతి నిమిత్తము శ్రమల గుండా వెళ్ళాల్సి వస్తుందో వారు ధన్యులని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. నిజముగా మరి మనము నీతిగా ఉన్నప్పుడు మనకి శ్రమలు వస్తాయి. మీ అందరికీ తెలుసు నేను ఎన్ని శ్రమల గుండా వెళ్ళాను, ఎంత అవమానపరచబడ్డానో. కానీ వాటన్నిటిని దేవుడు మరి వారి ముందే నా తలను ఎత్తి అందరి ముందు ఘనపరిచి వాడుకుంటున్నాడు. కాబట్టి శ్రమలు వచ్చినందుకు బాధపడద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బైబిల్ గ్రంథంలో యోబు గారు ఉన్నారు. ఎన్ని శ్రమల గుండా వెళ్ళారు, సమస్తము కోల్పోయాడు. దుఃఖము, కన్నీరు, వేదన గుండా వెళ్ళారు. ఒకవైపు నుంచి బిడ్డలను కోల్పోయాడు, ఇంకొక వైపు నుంచి ఆస్తిని కోల్పోయాడు. 4 వైపుల నుంచి అందరూ వచ్చి అనేకమైన సమస్యలు, చివరికి భార్య దూషించడము. ఈ శ్రమలన్నిట్లో కూడా ఆయన ఏం చేశాడు? ఎక్కడ దేవుణ్ణి దూషించలేదు, అవమానపరచలేదు, శోధించలేదు, సనగలేదు. ఆ శ్రమలలో ఏం చేశాడు? మరి దేవుని వైపు చూశాడు, మౌనంగా సహించాడు. ఆ విధముగా మన శ్రమలలో మనము సహించేవారుగా ఉండాలి. నాకే ఎందుకు దుఃఖము, నాకే ఎందుకు కన్నీరు. ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య చెప్తున్నారు. మా ఇంట్లో ఈ అసమాధానం ఉంది, మా ఇంట్లో భర్తతో సమస్య, నాకు ఈ అనారోగ్యము, నాకు ఈ అప్పు సమస్యలు, నిలువ నీడ లేకుండా ఉన్నాము. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య చెప్తున్నారు. సమస్య ఏదైనా, పరిస్థితి ఏదైనప్పటికీ ఆ శోధన గుండా ఎవరు వెళ్తున్నారో వారితో దేవుడు ఉన్నాడంట. ఈ 3 దినాలు మనం ఉపవాస ప్రార్థన చేసామంటే ఈ 3 దినాల దేవుణ్ణి మనం అనుభవిస్తున్నాము. ఎన్నో శోధనలు రావటానికి శోధన, మరి మాకు ఎన్నో శోధనలు అయినప్పటికీ ఈ శోధనలన్నిటిలో కూడా దేవుడు శక్తి ఇచ్చాడు, బలం ఇచ్చాడు, వాడుకున్నాడు. ఆయన సన్నిధిని మనతో ఉంచాడు. మనందరం చూస్తున్నాము. మనందరం ఈ 3 దినాలు రాగలిగామంటే అది దేవుని కృప, దేవుని ఆత్మ నడిపింపే. కాబట్టి శోధనలు బట్టి ఎవరు బాధపడొద్దు. యోబు ఆ శోధనలన్నిటిలో నిలబడ్డాడు కాబట్టే మరి రెట్టింపు ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నాడు, ధన్యుడయ్యాడు, దీవించబడ్డాడు. మొదటి ఉన్నదానికంటే దానికి మరి 2 ఎక్కువ ఆశీర్వాదాన్ని యోబు గారు పొందుకున్నారు. ఆ విధముగా మరి మనము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే గనక ఆ శోధనలు గుండా వెళ్ళటము మనకి అవసరం. ఒక విశ్వాసకి శోధన ఉంటేనే దేవునితో మనము ఉంటామని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. కాబట్టి శోధనలో, దుఃఖములో, బాధలో, కన్నీటిలో మనము మరి ఆ దేవుని మీద ఆనుకోవాలి, దేవునిని ఆశ్రయించాలి. అంతేగాని ఈ పరిస్థితులన్నిటిని బట్టి దేవుని స్తుతించాలి, కానీ ఆ పరిస్థితిని బట్టి దేవుణ్ణి దుఃఖపెట్టేవారుగా ఉండకూడదు, బాధ పెట్టేవారుగా ఉండదు. పరిస్థితుల వైపు కాకుండా దేవుని వైపు చూడాలి. ఆ శోధనలో, దేవా ఈ శోధన ఇచ్చావు, నాకు మీకు వందనాలయ్యా, ఈ కీడికాయ మీకు వందనాలయ్యా అని చెప్పగలిగే విశ్వాసంలోకి మనము ఎదగగలగాలి. మరి అదేవిధంగా మరి కీర్తనల గ్రంథము 32:2 చదువుకుందాం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. 1వ వచనం కూడా చదువుకుందాం. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. చూసారా? ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూసుకుంటున్నాము. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడంట. ఎవరైనా భక్తుడైనా దావీదు గారు ఒక తప్పు చేశాడండి. తప్పిపోయాడు ఆయన బత్షెబ విషయంలో. మరి ఆయన పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయగా తన పాపాలు ఒప్పుకున్నాడు. మరి దేవుడంట ఆయనని నిర్దోషిగా ఎంచాడంట.
ఎంత గొప్ప ధన్యత కదా. మరి దేవుని చేత ఒక పాపి నిర్దోషి అని ఎంచబడడం అంటే అది ఒక గొప్ప దీవెనంట. ఎందుకంటే పాపానికి శిక్ష ఏంటి? మరణము, నరకము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఇక్కడ దావీదు గారు తను చేసిన తప్పును ప్రత్యక్షంగా పశ్చాత్తాపంతో దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. మరి దేవుని నుంచి నిర్దోషి అని ఎంచబడ్డాడు. అంతేకాకుండా తన ఆత్మలో ఎలాంటి కపటము లేదంట. కపటము లేని వారు ధన్యులంట, దీవించబడిన వారంట. మరి నిజముగా ఇదే మాట రోమ 4:6లో కూడా రాయబడింది. ఏమని? ఆత్మలో యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడా అని ఒక ప్రవచనంలా అక్కడ రాయబడింది అనమాట. నిజంగా మరి ఎంత ధన్యుడంటే దావీదు, ఆయన పాపాన్ని కప్పుకోలేదు కానీ దేవుని ఎదుట ఒప్పుకున్నాడు, మరి క్షమించబడ్డాడు. ఒకసారి మరి రోమ 4:6 చదువుదామా? ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవడని నీతిమంతుడుగా ఎంచును, ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఓకే. మరి ఇక్కడ తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, దేవుడు అతన్ని నీతిమంతునిగా ఎంచాడంట. ఆయనలో పాపము లేదంట. అందుకే దావీదు మరి క్షమించబడ్డాడు. అంతేకాకుండా దావీదు ఎంతో గొప్పగా దీవించబడ్డాడండి. మరి ఏమీ లేని ఆయనను, మరి ఆయన ఒక రాజస్థాన్ నుండి తప్పు చేశాడు, ఒప్పుకున్నాడు, క్షమించబడ్డాడు. మరి దావీదు నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే, మనము కూడా మన దోషమును దేవుని ఎదుట ఒప్పుకుని వారుగా ఉండాలా. మరి అప్పుడే మనము దీవించబడతాము. అలాగే యోబు గారి నుంచి ఏమి నేర్చుకోవచ్చు అంటే, శోధనల్లో కూడా మనం దేవుణ్ణి దూషించకుండా ఆ శోధనలు గుండా వెళ్ళేటప్పుడు మనము సహించాలా అని అర్థమవుతుంది. అప్పుడు మనము దీవించబడతామని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. కాబట్టి శ్రమ వచ్చిందా, శోధన వచ్చిందా, బాధపడొద్దు. ఒకవేళ మరి కొన్నిసార్లు మన యొక్క నిస్సహాయ స్థితిని బట్టి పాపములో పడిపోతుంటాము, కాలు చేరే పరిస్థితి. అలాంటి స్థితిని మరలా లేచి దేవుని వైపు తిరగాలి కానీ ఇంకొంచెం పాపంలోకి, ఇంకొంచెం లోకంలోకి మరి మనము వెళ్ళిపోకూడదు. ఆ సీరియల్ చూడడం అని, మరి రకరకాల పాపాలు, ఫోన్ ఎడిక్షన్ అని, మరి లేదంటే చెడు స్నేహాలని, తాగడం అని, వ్యభిచారం అని, అలాంటి వాటిలో మనము కూరుకుపోయి మరి వెనక్కి వెళ్ళిపోయేవారుగా ఉండకూడదు. కానీ ఎక్కడైతే తప్పు చేసామో వెంటనే సరిచేసుకొని మరలా లేచి దావీదులా మరి దేవుని ఎదుట పశ్చాత్తాపడి దేవుని క్షమాపణ పొందుకొని మన జీవితాన్ని మనము లీడ్ చేయాలి. అప్పుడు మనము దీవించబడిన వారం అవుతామని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. అదేవిధంగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. అక్కడ ఏం రాయబడింది? సామెతల గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనము. జ్ఞానము సంపాదించేవాడు ధన్యుడు. ఓకే. మరి ఇక్కడ ఏం రాయబడింది అంటే, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడంట. మరి జ్ఞాని అయిన సొలొమోను గారు ఎంతో జ్ఞానము సంపాదించినట్లు మనకి వాక్యం ద్వారా అర్థమవుతుంది. తన జ్ఞానము ద్వారా తను ఎంతగానో దీవించబడ్డాడు. తన జ్ఞానాన్ని మెచ్చుకోవడానికి మరి వేరే దేశం నుంచి ఆ స్త్రీ వచ్చి ఆయనకి అనేకమైన షేబా దేశపు రాణి వచ్చి అనేకమైన బహుమానాలు ఇచ్చి ఆయనను మరి ఘనపరిచినట్లు, సత్కరించినట్లు మనకి అర్థమవుతుంది. దీనికి కారణం ఏంటి? ఆయనకున్న జ్ఞానం ద్వారా ఆయన దేవుని దగ్గర ఆ జ్ఞానం అనే బహుమానమును ఆయన పొందుకున్నాడు. ఆయన ధన్యుడు. అలాగే మనము కూడా మనకి ఏదైతే లేదో దేవుని ఎదుట అడగాలండి. జ్ఞానము కావాలా? అడగండి. ధన్యులు అవ్వండి, దీవించబడండి. మరి జ్ఞానము కావాలంటే అడగండి. పాపమును ఒక పశ్చాత్తాపము, పాపం చేస్తే క్షమించమని అడగండి. శోధనలో సహించండి. అప్పుడు మనము దీవించబడిన వారము అవుతామని దేవుని వాక్యము తెలియపరుస్తుంది.
మరి అదేవిధంగా మరి ఇంతవరకు మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాము. ఎవరి కోసం చూసాము? మొదట యోబు గారి కోసం చూసాము. అతను శోధనలో క్షమించబడ్డాడు, శోధనలు సహించాడు, ధన్యుడయ్యాడు. ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఎంతో దుఃఖపరుస్తున్నారు, అయినప్పటికీ నిలబడ్డాడు, ధైర్యంగా ఎదిరించాడు. భార్య దూషించి వెళ్ళిపోయింది, ఎదిరించాడు. అదేవిధంగా ఇంకొక వాక్యం చూసుకుందాం. ప్రకటన 16 చదవండి. 16. తాను దిగంబరుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూచురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రం కాపాడుకున్నవాడు ధన్యుడు. మరి ఈ వాక్యం ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే, మరి ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని. మరి దేవుడంట మరి దొంగ వలె వస్తాడంట రాకడి సమయంలో. అప్పటికి మనం ఎలా ఉండాలి? సిద్ధముగా ఉండాలంట, మన రక్షణ వస్త్రాన్ని ధరించుకొని. అంతేగాని మరి దిగంబరులుగా ఉండకూడదు. ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు మన అందరం దేవుని మందిరంలో ఉన్నాము. అందరము చక్కని వస్త్రాలు ధరించుకొని దేవుని మందిరంలో కూర్చున్నాము. మరి చక్కని వస్త్రాలు ధరించుకొని మంచి మంచి వస్త్రాలు ధరించుకొని దేవుని మందిరంలో మనము కూర్చున్నాము. అయితే మరి ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆయన వచ్చేటప్పుడు దిగంబరుడుగా ఎవరైనా కనిపిస్తే, మరి అంటే ఇప్పుడు మనం శరీరం ఉంది కదా, శరీరం ఉంది, బట్టలు వేసుకున్నాం. అలాగే మనకు ఆత్మ కూడా ఉంది. ఆత్మకు కూడా వస్త్రం ఉంటుంది, రక్షణ వస్త్రం. ఆ రక్షణ వస్త్రము మనము పోగొట్టుకోకుండా మెలకువగా ఉండి కాపాడుకోవాలంట. అర్థమైందా? ఆ రక్షణ వస్త్రాన్ని ఎవరైతే కాపాడుకుంటారో వారు ధన్యులంట. కాబట్టి మరి రక్షణ వస్త్రం విషయంలో మనము జాగ్రత్త వహించాలని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. నిజంగా మరి ఆ రక్షణ వస్త్రము మనకి అవసరం. శరీరానికి ఎలా వస్త్రాలు కావాలో మరి అలాగే ఆత్మకు కూడా వస్త్రము కావాలి. అదేవిధంగా ఇంకొక వాక్యం చదువుకుందాం. మరియు రక్షణయను శిరస్త్రాణము దేవుని వాక్యమును ఆత్మఖడ్గము ధరించుకొనుడి. అలాగే మరి ఆ వాక్యం అనే ఆత్మ ఖడ్గం ధరించుకొని, రక్షణ అనే శిరస్త్రాణం ధరించుకొని కొనసాగాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి దేవుని వాక్యం మనలో ఉంటే, మనలో ప్రార్థన భక్తి ఉంటే మనము ఆత్మలో మెలకుగా ఉంటాము. మన రక్షణను మనము కాపాడుకుంటాము, రక్షణలో కొనసాగుతాము. ఒక క్రైస్తవ విశ్వాసికి మరి రక్షణ వస్త్రము, రక్షణ సాక్ష్యము, రక్షణను కాపాడుకోవటము చాలా ఇంపార్టెంట్. ఈ లోకం మనల్ని అబ్జర్వ్ చేస్తుంటారు. మనం ఎలా జీవిస్తున్నాము, ఎలా కొనసాగుతున్నాము, ఎలా భక్తిలో ఉంటున్నాము, మన ప్రవర్తన ఎలా ఉంది అని. అలాగే మరి దేవుడు వచ్చేటప్పుడు కూడా మన ఆత్మకి ఆ రక్షణ వస్త్రము అవసరము. కాబట్టి మన రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి, రక్షణ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి, అనేకులకు మనము వెలుగుగా, మాదిరికరంగా, సాక్షార్థంగా మార్చబడాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అదేవిధంగా ఆదికాండము 39:12 చదువుకుందాం. మరి ఈ రక్షణ వస్త్రాన్ని మరి ఒక వ్యక్తి తన వస్త్రాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేది మనము ఆదికాండము 39:12 చదువుకున్నట్లయితే అక్కడ ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనంట మరి తన రక్షణ విషయంలో ఎలా జాగ్రత్త వహించాడు, ఎలా కాపాడుకున్నాడు మరి మనం చూసుకుందాం. నిజముగా అక్కడ యోసేపు ఉన్నారు. మరి ఒకసారి చదువుకుందాం. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రం ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. ఇక్కడ మరి యోసేపు మరి బయట దేశమైన ఆ ఐగుప్తులో ఆయన అమ్మబడ్డాడు. మరి అక్కడ ఆయన పరిస్థితి ఏంటి? అన్నము లేదు, వస్త్రము లేదు, నిలువ నీడ లేదు.
కాబట్టి అక్కడ ఆయన మరి దేవుడు ఆయనకి ఒక గృహాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ ఎంతో దేవుడు తోడుగా ఉండి అన్నీ ఏర్పాటు చేసి తన యజమాని దగ్గర ఎంతో నమ్మకంగా పనిచేస్తుండగా మరి ఆ యవ్వనస్తుడైన యోసేపు మీద ఆ యజమానిని భార్య కన్ను వేసిందంట. నాతో మరి పాపం చేయమని ప్రేరేపించిందట. ప్రేరేపించేటప్పుడు తనను తను ఎంతో కాపాడుకున్నాడు. ఆ వస్త్రాన్ని విడిచిపెట్టి అక్కడి నుంచి పారిపోయినట్లు మనం చూస్తున్నాం. శరీరానికి వస్త్రం లేదేమో కానీ ఆ షర్ట్ అక్కడ విడిచిపెట్టి పారిపోయాడు. కానీ తన రక్షణ వస్త్రమును కాపాడుకున్నాడు. ఆ దేశంలో రక్షణ సాక్ష్యమును కాపాడుకున్నాడు. మరి అలాంటి పరిస్థితుల్లో ఆయన కూడా శోధన గుండా వెళ్ళాల్సి వచ్చింది. అబద్ధం చెప్పి జైల్లో వేయించింది ఆమె. ఆ జైల్లో వేయించేటప్పుడు అక్కడ మరి ఎంతో 2 సంవత్సరాల జైల్లో మగ్గిపోయాడు. అక్కడ ఉన్న ఇద్దరికి కల వచ్చేటప్పుడు ఆ కలభావం ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ తర్వాత రాజుగారికి కల వచ్చేటప్పుడు ఎవరు చెప్పలేకపోతే అక్కడ మరి ఆ పాత్ర అందించేట ఆయన మరి రాజుగారికి చెప్తాడు. దేవతల ఆత్మ గల ఒక ఆయన ఉన్నాడు ఇలా జైల్లో, యోసేపు అని. వెంటనే యోసేపుని మరి ఆయన ఉన్న పాలన పిలిపిస్తారు. ఓకేనా? అంటే ఆయన ఆ జైల్లో అతను ఒక నిందతో వెళ్ళి ఆ జైల్లో మగ్గిపోయాడు. కానీ మరి ఎవ్వరికి తెలియదు, కానీ దేవుడైతే చూస్తున్నాడు తన హృదయ స్థితి. తన రక్షణ కొరకు ఎంతగా నిలబడ్డాడు, ఎలా కాపాడుకున్నాడో దేవుడు చూశాడు. ఆయనని ఆ జైల్లోంచి దేవుడే బయటికి తీసుకొచ్చి ఆయనని ఘనపరిచాడు. ఆయనని దేవుడు వాడుకున్నాడు అక్కడ. మరి ఆయన మరి ఆ రక్షణ వస్త్రం విషయంలో ఎంతో మరి శ్రద్ధ వహించి దేవునికి భయపడ్డాడు ఆయన. అక్కడ ఎవరు చూడలేదు, పాపం చేయొచ్చు కానీ చేయలేదు. ఎందుకు? దేవుని భయం ఆయనలో ఉంది. చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో దైవభక్తిలో పెంచారు యాకోబు గారు. కాబట్టి చక్కగా దేవునికి భయపడి తన యొక్క భక్తిని కాపాడుకున్నాడు, రక్షణ సాక్ష్యమును కాపాడుకున్నాడు. మరి అక్కడ ఒక గొప్ప వెలుగుగా ఆ ఐగుప్తు దేశంలో ఆయన మార్చబడ్డాడు. ఇంకా మరి ఏమీ లేకుండా వెళ్ళిన ఆయన అక్కడ ఉన్నతమైన స్థితిలోకి హెచ్చించబడ్డాడు. అక్కడ పరిస్థితి ఎలా అయిపోయిందంట, ఇప్పుడు దేశంలోనే అందరికంటే ఉన్నతమైన స్థితి. ఆయన చెప్తేనే ఎవరైనా చెయ్యి కాలు కదపగలరంట. అంతగా దేవుడు ఆయనని హెచ్చించాడు. అంతేకాకుండా తనను తృణీకరించిన వాళ్ళ అన్నలు, వారి కుటుంబ సభ్యులకి మరి ఈయన అన్నము పెట్టే స్థితిలో దేవుడు ఆయనని ఉంచాడు. ఆయన చేయిని పైగా ఉంచాడు. కాబట్టి నిజముగా ఒక ఆహారం లేకుండా, వస్త్రం లేకుండా మరి తృణీకరింపబడిన పరిస్థితిలో వెళ్ళాడు అక్కడికి. ఆయన ఏమైనా చేసుకొని చనిపోవాలంటే చనిపోవచ్చు. కానీ దేవుడు ఆత్మ ఆయనతో ఉండి అతన్ని బలపరిచింది, ధైర్యపరిచింది, ఆదరించింది. ఆ శోధనలో ఆయన నిలవబడ్డాడు. ఎందుకంటే ఆయన దేవునికి మరి భయపడే వ్యక్తి కాబట్టి. ఆ శోధనలన్నిటిలో ఎంతో ప్రార్థన చేసేవాడేమో యోసేపు. దేవుడు ఆయనకి తోడుగా ఉండి నడిపించాడు, కాపాడాడు, భద్రపరిచాడు. ఆ ప్రతికూల పరిస్థితుల్లో ఎదుర్కోవడానికి దేవుడే శక్తినిచ్చాడు. కాబట్టి ఆయన గొప్ప సాక్షిగా అక్కడ మార్చబడ్డాడు. తన రక్షణను ఆయన కాపాడుకున్నాడు. మరి నిజముగా ఈరోజు ఎంతమంది యవ్వనస్తులు, ఈరోజు ఎంతమంది విశ్వాసులు తన రక్షణను కాపాడుకునే వారుగా ఉన్నారు, మరి ఆ దేవుని వాక్యానికి భయపడేవారుగా ఉన్నారు చెప్పండి. యోసేపును ఒక మంచి ఎగ్జాంపుల్గా మనం పెట్టుకోవాలి. అందుకే ప్రతి విషయానికి ఒక ఎగ్జాంపుల్ దేవుడు బైబిల్లో పెట్టాడు. వీళ్ళందరూ దీవించబడ్డారంటే నాట్ ఎన్ ఈజీ. చాలా పరిస్థితులు గుండా వారు వెళ్ళారు. ఆ పరిస్థితులు నిలబడ్డారు కాబట్టే వారు దీవించబడ్డారు. వారి పేర్లు బైబిల్ గ్రంథములో వ్రాయబడ్డాయి. ఆ విధముగా నీవు నేను దీవించబడాలి. మరి మన రక్షణ సాక్ష్యాన్ని మనము కాపాడుకోవాలంటే మరి మనము ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాలి. ఆ పరిస్థితుల్లో మనం నిలబడాలి. మన రక్షణ సాక్ష్యాన్ని మనము కాపాడుకోవాలి. దేవునికి ఇష్టకరంగా మనము మార్చబడాలి, దీవించబడాలి. ఈ లోకములో అనేకులకు వెలుగుగా మార్చబడాలి. మన రక్షణ వస్త్రమును మనము కాపాడుకోవడము ఎంతో అవసరమై ఉంది.
నీకు నాకు రక్షణ వస్త్రము ఎంతో అవసరము. రక్షణ పొంది ఎన్నో సంవత్సరాలు అయిపోయాక మరి చల్లారిపోయిన పరిస్థితి, నిలివెచ్చని స్థితి వచ్చేస్తుంటుంది. ఏదైనా దుఃఖము, ఏదైనా కష్టము, ఏదైనా పరిస్థితి వస్తే వెంటనే దేవుని మీద సనిగేస్తుంటాం, వెంటనే బాధపడిపోతుంటాం. నాకే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, నాకే ఎందుకు ఈ బాధ వచ్చిందని. కానీ ఆ పరిస్థితులన్నిటిలో దేవుని మీద ఆనుకోవాలి, దేవుని వైపు చూడాలి. అప్పుడే మనము ధన్యులుగా మార్చబడతాము, అప్పుడే మనము దీవించబడిన వారం అవుతాం. అర్థమైందా? వాళ్ళు దీవించబడ్డారు, వీళ్ళు దీవించబడ్డారు, ఇంతకాలమైంది నేను దీవించబడలేదు అనుకుంటాం. ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాకపోతే ఇవన్నీ సవాళ్ళు మనం ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. మరి ప్రతి విషయానికి ఒక ఎగ్జాంపుల్ దేవుడు పెట్టాడు. దేవుడు సేవకుల ద్వారా గద్దిస్తాడు, గద్దింపుకు లోబడాలి. ఎవరినైతే దేవుడు గద్దిస్తాడో ఆ మనుషుడు ధన్యుడంట. గద్దింపును మనము అంగీకరించేవారుగా ఉండాలి, శిక్షను అంగీకరించేవారుగా ఉండాలి, తృణీకరించేవారుగా ఉండకూడదు. అర్థమైందా? మరి ఆ గద్దింపు మరి యోబు గారు ఎంతగానో శోధనలు గుండా వెళ్ళి నిలబడ్డారు. దావీదు మరి ఆ పాపానికి క్షమించమని పశ్చాత్తాపడ్డాడు, ఒప్పుకున్నాడు. ఆ విధముగా మన దోషములు యథార్థంగా ఓపెన్ మైండ్తో దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకోవాలి, మనల్ని మనము సరి చేసుకోవాలి. అప్పుడు మనము దీవించబడిన వారం అవుతాం. అర్థమైందా? మరి చక్కగా సొలొమోను జ్ఞానం సంపాదించాడు, దీవించబడ్డాడంట. ఎలా దీవించబడ్డాడు? జ్ఞానం సంపాదించి అనుకుంటే ఆ జ్ఞానమును బట్టి అనేక మంది ఆయన దగ్గరకు వచ్చేవారంట. వచ్చి ఆయన జ్ఞానమును పరీక్షించడానికి వచ్చేవారు, ఆయనతో మాట్లాడడానికి వచ్చేవారు, ఆయన స్థితిగతులు చూడడానికి వచ్చేవారు. వచ్చిన వారందరూ కూడా చక్కగా కానుకలు తీసుకొని వచ్చేవారంట. ఆ విధంగా మరి దీవించబడ్డారు. అందరూ మరి వారి పరిస్థితుల్లో నిలబడ్డారు కాబట్టి డబల్ ఆశీర్వాదమే. యోబు గారు మొదటి ఉన్నదానికంటే శోధన తర్వాత ఇంకా రెట్టింపు ఆశీర్వాదం పొందుకున్నారు. అలాగే దావీదు గారు కూడా మరి మొదటి ఉన్న ఆశీర్వాదం కంటే పాపమునకు శిక్ష పడకుండా పశ్చాత్తాపం చెంది మరి దీవించబడ్డాడు. అంతకంటే ఎక్కువగా ఆయన రెట్టింపు ఆశీర్వాదం పొందుకున్నాడు. సొలొమోను ముందు ఉన్న పరిస్థితికి జ్ఞానం సంపాదించిన తర్వాత ఇంకా ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు. అదేవిధంగా మరి యోసేపును చూసుకున్నట్లయితే మరి తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పటికంటే వేరే దేశంలో ఎంతో నలిగిపోయాడు యవ్వనస్తుడు. ఎక్కడ ఉండాలో తెలియదు, అన్ని పరిస్థితులు గుండా వెళ్ళాడు. కానీ దేవుడు అక్కడ ఆయనని ఎంతగానో దీవించాడు. ఇక్కడ కంటే అక్కడ రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు. ఎంత రెట్టింపు అంటే తిండికి గతి లేని ఆయనని మరి దేవుడు మెండుగా దీవించి ఆ కరువు ఉన్న 7 సంవత్సరాల్లో తన కుటుంబానికి, ప్రతి దేశంలో ఉన్న మనుషులకి ఆశీర్వాదకరంగా అనేక మందికి ఆహారము పెట్టే ఉన్నతమైన స్థితిలో దేవుడు ఆయనని హెచ్చించాడు, ఆశీర్వదించాడు. అర్థమైందండి? అంతటి మరి ఆ ఘనత, ఆ హెచ్చింపు, ఆ ఆశీర్వాదము, ఆ దీవెన మనము పొందుకోవాలంటే గనక మరి మనమేం చేయాలి? అలాంటి ఆశీర్వాదములోకి వెళ్ళాలంటే మనము దేవుని మీద ఆనుకోవాలి, ఆధారపడాలని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. అప్పుడే మనము దీవించబడిన వారం అవుతామని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. మరి మనం ఫస్ట్ ఒక వాక్యం చదువుకున్నాం. ఇర్మియా 17:7 ఏం చదువుకున్నాము? యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉంటాడని మనం ఒక మాట చదువుకున్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే మరి దేవుని మీద ఆనుకోవాలి. అప్పుడు మనము దీవించబడిన వారం అవుతాము. ఆయన మనకి ఆశ్రయముగా ఉంటాడు, ఒక దుర్గముగా ఉంటాడు. మన ప్రతి పరిస్థితుల్లో తోడుగా ఉండి నడిపిస్తాడంట. మన చెయ్యి పట్టి నడిపిస్తాడు, ఆలోచన చెప్పి నడిపిస్తాడు, బోధకుడిగా ఉంటాడు. కాబట్టి పరిస్థితుల వైపు, లోకం వైపు, మనుషుల వైపు, కష్టం వైపు, దుఃఖం వైపు, కన్నీరు వైపు మరి కాకుండా, పేదరికం వైపు కాకుండా మన దేవుని వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళినట్లయితే గనక మనము దీవించబడిన వారము అని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.